న్యూయార్క్ను మించేలా ముచ్చర్లు నిర్మిస్తాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ సిటీ. భూములు ఇచ్చిన వారికి అండగా ఉంటాం. 57 ఎకరాల్లో 150 కోట్లతో స్కిల్ వర్సిటీ శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరోజు చూస్తాను. దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మాట చెప్తాను. మీరు ఇలాంటి హైదరాబాద్ పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తాం, కరీంనగర్ డల్లా చేస్తాం, వరంగల్ ఇంకేదో చేస్తామని ఆల్రెడీ కేసీఆర్ మభ్యపెట్టి మాటలు చెప్పి మోసం చేసిండు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నాం. కేసీఆర్ చేసినటువంటి మోసపూరిత మాటలను దయచేసి మళ్ళీ మీరు రిపీట్ చేయొద్దు. ఆ ముచ్చర్లను న్యూయార్క్ సిటీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నట్టు మాటలు దయచేసి మాట్లాడకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే డెవలప్ చేసి చూపించండి. అంతేగాని న్యూయార్క్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే అది కుదరదు. ఎందుకంటే కాలక్రమేణా జరిగేటువంటి అభివృద్ధిలో భాగంగా న్యూయార్క్ సిటీ లాంటివి ఏర్పడినాయి. అలాంటి సిటీలు నిర్మించాలంటే అంత ఈజీ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. దయచేసి వాటిపైన దృష్టి పెట్టి ఇలాంటి మాటలు కాకుండా చేతుల్లో ఉంటే బాగుంటుంది. కేసీఆర్ కూడా ఇదే విధమైనటువంటి మభ్యపెట్టే మాటలు చెప్పే ప్రజలను మోసం చేసిండు. మీరు కూడా అదే చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. నిన్న రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, స్కిల్డ్ లేబర్స్ లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈరోజు చాలామంది కూడా ఎవరికి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావు అనేది చాలా స్పష్టం. ప్రైవేట్లో ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా స్కిల్స్ అవసరం. సో దానికోసం ఆ స్కిల్స్ని డెవలప్ చేయడానికే స్కిల్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో దాని ఉద్దేశాలు చాలా అద్భుతమైనవి. అందులో నో డౌట్ ఖచ్చితంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కావాల్సిందే. దాని మీద ఖచ్చితంగా ఒక ఫోకస్ పెడితే కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అనేక విధాలుగా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.